ముందుగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలాంటి పరిస్థితుల్లో గత 9 సంవత్సరాల నుండి ఈ శరీరంతో, అనారోగ్యంతో పోరాడుతూ దేవుని పరిచర్యలో ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాను. నిజంగా నా పరిస్థితులు ఏమైనాను, నా స్థితిగతులు మారకున్నను ఏనాడు కూడా నా దేవుణ్ణి నేను ప్రశ్నించలేదు. అన్నీ బాగున్న నీవు నీ దేవుణ్ణి ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నావు? అన్నీ బాగున్న నీవు నీ దేవుని పైన నిరీక్షణ ఎందుకు ఉంచలేకపోతూ ఉన్నావు? అన్నీ బాగున్న నీవు నీ దేవుని పైన విశ్వాసం ఎందుకు ఉంచలేకపోతూ ఉన్నావు? నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నా జీవితాన్ని క్రైస్తవ సమాజానికి ఒక హెచ్చరికగా ఈ లోకంలో ఉంచుతూ వచ్చాడు. నిజంగా ఒక విశ్వాసి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మరలా ఈ లోకానికి పాపానికి బానిసై బ్రతికితే ఆ విశ్వాసి యొక్క జీవితాన్ని శత్రువైన సాతాను ఏ విధంగా పతనావస్థలోనికి తీసుకొని వెళ్తాడు, ఏ విధంగా నాశనం చేస్తాడు అని చెప్పి చూపించడానికి సజీవ సాక్ష్యంగా క్రైస్తవులకు ఒక హెచ్చరికగా దేవుడు ఈ లోకంలో నా యొక్క జీవితాన్ని ఉంచుతూ వచ్చాడు. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, అయితే మరి కరెంట్ షాక్ వల్ల మరి ఒక చేయి కన్నెగా మాడిపోతూ వచ్చింది. కన్నెగా మాడిపోయిన దానిని బట్టి చేయి తీసివేస్తూ వచ్చారు. అయితే కరెంట్ షాక్ వల్ల తల కూడా ఈ సైడ్ అంతా కన్నెగా మాడిపోతూ వచ్చింది. మరి ఈ సైడ్ తల మాడిపోయిన దానిని బట్టి డ్రిల్ మిషన్తో హోల్స్ పెట్టి, మనం గోడకు హోల్స్ పెడతాం కదా, ఆ గోడకు హోల్స్ పెట్టి డ్రిల్ మిషన్తో హోల్స్ పెట్టి కటింగ్ బ్లేడ్తో నా తలపైన ఉన్న పుర్ర ఎముక అంతా విరిచివేయడం జరుగుతూ వచ్చింది. అయితే డాక్టర్లే ఆశ్చర్యపోతూ వచ్చారు. ఆ యొక్క తలకు కరెంట్ షాక్ కొట్టడం వల్ల మరి కన్నెగా ఆ ఎముకంతా మాడిపోవడం వల్ల మరి తలలో ఉన్న మెదడుకు దాదాపు లీటర్న్నర చీమ్ పట్టింది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆపరేషన్ చేసే డాక్టర్ ఆ డ్రిల్ మిషన్తో హోల్స్ పెట్టి కటింగ్ బ్లేడ్తో ఆ ఎముకను విరిచేసిన న్యూరాలజిస్ట్ డాక్టరే ఆశ్చర్యపోతూ వచ్చాడు. అరే ఏంద్రా బాబు, నీ మెదడుకి ఇంత చీమ్ పట్టింది, ఇంత చీమ్ పట్టినా కానీ నువ్వు బాగానే మాట్లాడుతూ ఉన్నావు, నీకు జ్ఞానం చెడిపోలేదు, నువ్వు పిచ్చోని కావాల్సింది అని అన్నాడు. నిజంగా ఆ డాక్టర్ నాకు ఫోటో తీసి చూపిస్తూ వచ్చాడు నా మెదడు. నేనే ఆశ్చర్యపోయి భయపడుతూ వచ్చాను. అరే ఏంద్ర బాబు, నా మెదడు ఇలా ఉంది అని చెప్పి ఆ లీటర్న్నర చీమంతా క్లీన్ చేసి ఎన్ఎస్ వాటర్తో నా మెదడు కడుగుతూ వచ్చారు. అయినా కూడా దేవుని యొక్క మహాకృప వల్ల నా జ్ఞానం చెడిపోలేదు. నిజంగా నా జ్ఞానం చెడిపోయి ఉంటే ఖచ్చితంగా నేను పిచ్చోన్ని అంటే ఈరోజు దేవుని సన్నిధిలో నేను పశ్చాత్తాపడడానికి, తిరిగి దేవుని యొక్క పరిచర్య చేయడానికి అవకాశం లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఆ రోజు కరెంట్ షాక్ వల్ల చనిపోయి ఉంటే ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి వెళ్ళేవాడిని. కానీ దేవుడు నా యొక్క ఆత్మ నిత్య నరకాగ్నిలో కాలకూడదు అని చెప్పి మరలా తిరిగి నాకు పశ్చాత్తాపడడానికి ఒక అవకాశం ఇస్తూ వచ్చాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి తిరిగి పశ్చాత్తాపడి సరిచేసుకొని దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాను. అయితే పశ్చాత్తాపడితే దేవుడు సరిచేస్తాడు, పశ్చాత్తాపడితే దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు మరలా మనల్ని క్షమించి మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. కానీ మనం చేసిన పాపం ద్వారా పొందుకున్న ప్రతిఫలాన్ని మాత్రం మరీ తిరిగి తెచ్చుకోలేం. నా ప్రేమైన సహోదరి సహోదరుల, నా పాపం ద్వారా, నేను చేసిన పాపం ద్వారా దేవునికి విరోధంగా బ్రతికిన దాన్ని బట్టి ఎంతో భయంకరమైన శిక్షను పొందుకుంటూ వచ్చాను. పోగొట్టుకున్న కోల్పోయిన శరీర భాగాల్ని నేను తిరిగి తెచ్చుకోగలనా? ఒక చేయి తీసివేయబడుతూ వచ్చింది, తల కూడా భయంకరంగా డ్యామేజ్ అవుతూ వచ్చింది. ఇప్పటికీ ఇలాంటి పరిస్థితి రావడం వల్ల ఎన్నోసార్లు ఫిట్స్ వస్తూ ఉంటాయి. నరాల బలహీనత వల్ల, ఈ చెవులో భయంకరమైన టినేటిస్ ప్రాబ్లం వల్ల చెవులు సౌండ్ గీయని ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. కానీ నిజంగా పశ్చాత్తాపడితే మనం చేసిన పాపానికి విమోచన దొరుకుతుంది ప్రభు దగ్గర. కానీ కోల్పోయిన జీవితాన్ని మనము తిరిగి తెచ్చుకోలేం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. అయితే ఈరోజు నా యొక్క సాక్ష్య జీవితాన్ని నేను ముందు పెట్టబోతూ ఉన్నా. దేవుని నమ్ముకోకముందు నా యొక్క జీవితం ఎలా ఉంది, దేవుని నమ్ముకున్న తర్వాత నా యొక్క జీవితం ఎలా ఉంది, దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు నా యొక్క జీవితం ఎలా ఉంది, దేవుని పరిచర్య వదిలేసిన తర్వాత నా యొక్క జీవితం ఎలా ఉంది, కరెంట్ షాక్ కొట్టినప్పుడు నా జీవితం ఎలా ఉంది, కరెంట్ షాక్ కొట్టిన తర్వాత తిరిగి మరి కోమాలో నుండి బయటకు వచ్చిన తర్వాత నా యొక్క జీవితం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ నేను మీ ముందు పెట్టాలనుకుంటూ ఉన్నా. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. వీలైతే చాలా మందికి, మీకు తెలిసిన ప్రతి ఒక్క క్రైస్తవునికి, ప్రతి ఒక్క విశ్వాసికి ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ యొక్క సాక్ష్యం వినే ప్రతి ఒక్క విశ్వాసి జాగ్రత్త కలిగి జీవించకపోతే
మరలా లోకానికి పాపానికి దాసుడై బానిసై బ్రతికితే ఆ విశ్వాసి యొక్క జీవితాన్ని శత్రువైన సాతాను ఏ విధంగా పతనావస్థలోనికి తీసుకొని వెళ్తుంది. గర్జించి సింహం వలె వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎవడెవడు దొరుకుతాడా అని చెప్పి. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ వాని రాజ్యానికి, వానితో పాటు నిత్య నరకాగ్నికి వెళ్ళేవారు. వానిపైన కాదు వాని టార్గెట్, విశ్వాసులైన వారిపైనే వారి టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే వాడు ఆ నిత్య రాజ్యంలో నిత్య సంతోషాన్ని వాడు అనుభవించలేని ఆ నిత్య సంతోషాన్ని విశ్వాసులైన వారు అనుభవించకూడదు అని చెప్పే వాని టార్గెట్ ఉంటుంది. కాబట్టి విశ్వాసులు ఎవరైనా లోకంలో పాపంలో పడిపోతే వారి యొక్క జీవితాన్ని నాశనం చేసి వాడు వెళ్ళే నిత్య నరకాగ్నికి వానితో పాటు తీసుకొని వెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండడానికి ఈ నా సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నా ప్రేమైన సహోదరి సహోదరులారా. అయితే మరి నిజంగా మరి నేను దేవుని నమ్ముకోక ముందు నా యొక్క జీవితం ఎలా ఉంది అని అంటే, నేను మరి కఠినమైన హిందూ కుటుంబంలో జన్మించినటువంటి వాడను. మా తండ్రి, మా యొక్క పితరులంతా కూడా, మా తండ్రి గారు, మా అబ్బగారు వాళ్ళంతా కూడా మరి కఠినమైన హిందూ కుటుంబంలో జన్మించినటువంటి వారు. అయితే మాది నిష్ట కలిగిన హిందూ కుటుంబం. మేము మరి శివ పూజ చేసేవాళ్ళం, శివుని ఆరాధించే వాళ్ళం, శివుని భక్తులమైన వాళ్ళం. మేము ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఎంతో నిష్ట కలిగిన పూజలు చేసేవాళ్ళం. నా ప్రేమ సహోదరి సహోదరుల గౌరీ పూజ చేసేవాళ్ళం. సంవత్సరానికి ఒకసారి మా యొక్క ఇంట్లో ఒక యాగం జరిగేది ఖచ్చితంగా. నూములు నూచి 101 పువ్వు తేవాలి ఖచ్చితంగా. కొండకు వెళ్ళి ఒక పువ్వు కాదు ఇంకొక పువ్వు, అలాగా 101 రకాల పువ్వు కోసుకురావాలి. తర్వాత 101 గారెలు, తర్వాత 101 కొబ్బరి, తర్వాత 101 ఆకులు, 101 ఒక్కపేడు, ఇలాగా 101 పువ్వులు తీసుకొని కోసుకొని వచ్చి ఆ గౌరీ నోములు నూచేవాళ్ళం. నిజంగా మా యొక్క కుటుంబంలో ప్రతి సంవత్సరం ఒక బలి అనేది ఖచ్చితంగా జరగాల్సి ఉంటుంది. అంటే మేము అడవికి వెళ్ళి, మేము వెళ్తూ ఉన్నప్పుడే అడవికి మరి కొన్ని సామాన్లు తీసుకొని వెళ్ళి, వంట సామాగ్రి అంతా తీసుకొని వెళ్ళి అడవిలో మరి బలిచ్చి ఆ బలి మాంసాన్ని అక్కడ అడవిలో ఉన్న ప్రజలకు వండి అక్కడే వారికి అందరికీ పెట్టి మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆ యొక్క వాగులో మరి ఆ చెరువులో ఆ పాత్రలన్నింటినీ కడిగి ఇంటికి తీసుకొని రావాల్సిన పరిస్థితి. అంటే మా యొక్క కుటుంబంలో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఒక బలియాగం జరగాలి. అలాగే నిష్ట కలిగిన ఒక వ్రతాన్ని ఆచరించేటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడనుగా నేను ఉన్నాను. అయితే మరి ఆ యొక్క ఖచ్చితంగా ఆ ఆచారాన్ని నా తండ్రి ఉన్నంత వరకు 2008 వరకు నా యొక్క జీవితంలో నేను పాటించడం జరుగుతూ వస్తూ ఉంది. అయితే మరి ఎప్పుడైతే ఇలాంటి ఆచారాలన్నీ పాటిస్తూ ఉన్నామో, నిజంగా బలియాగం నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరిగించకపోతే మా కుటుంబంలో ఏదో ఒక కీడు సంభవిస్తుంది అనే ఆ యొక్క భయంలో మేము బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితులు అవి. అలాంటి పరిస్థితుల్లో మరి నా తండ్రి దాదాపు 2008 వరకు ఇలాంటి ఎన్నో పూజా కార్యక్రమాలు జరిగించడం జరుగుతుంది. అంటే మరలా ఈ సంవత్సరానికి అర్పించే ఒక బలి కాకుండానే మరలా ఉగాదికి తర్వాత దసరాకి ఇలాగా మా కుటుంబంలో పండగ వచ్చిందంటే ఒక ఫెస్టివల్ లాగా మా నాన్న మరి మారెమ్మకు అలాగే సెట్టమ్మకు ఇలాగా చాలా దేవతలకు బలులు అర్పించి మా ఆడపిల్లలు మా నాన్న వాళ్ళ చెల్లెళ్ళందరినీ పిలుచుకొని ఒక పండుగ ఎంత గ్రాండ్గా ఆచరించేవారంటే అలాగా మా యొక్క కుటుంబంలో ఇంత నిష్ట కలిగిన కుటుంబంగా మా యొక్క కుటుంబం ఉండేది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇలాగ సాగుతున్న నా యొక్క జీవిత యాత్రలో నేను చిన్నప్పటి నుంచే అక్కడ మా యొక్క మరి విలేజ్లో సువార్థికులు కొంతమంది దైవ సేవకులు వచ్చి కూటములు పెట్టేవాళ్ళు. కూటములు పెట్టినప్పుడు అప్పుడు చిన్నతనం కదా, నాకు తెలిసి తెలియని వయసు, అక్కడేదో చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారని చెప్పి అక్కడికి వెళ్ళేవాడిని. వెళ్ళి వాళ్ళ దగ్గర బిస్కెట్లు చాక్లెట్లు ఆశించి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మా నాన్న వాళ్ళు మా అత్త వాళ్ళు లేదంటే మా అమ్మ వాళ్ళు చాలా భయంకరంగా కోప్పడేవాళ్ళు. అరే మనం వెళ్ళకూడదు, మనకు ఇలాంటి ఆచారాలు ఉన్నాయి,
మనము ఈ దేవుణ్ణి ఆచరించాలి, ఈ దేవుణ్ణి పూజించాలి, ఇలాంటి వ్రతాలు ఆచరించాలని చెప్పి మా అమ్మ వాళ్ళు కూడా కోప్పడేవారు. అలాగా నేను వెళ్తూ ఉండేవాడిని. చిన్నతనం కదా! వాళ్ళు ఎంత చెప్పినా అక్కడ బిస్కెట్‌లు, అవి చాక్లెట్‌లు వస్తాయని చెప్పి వెళ్ళేవాడిని. అలా వెళ్తూ ఉన్న క్రమంలో మరి నాకప్పుడు చిన్నతనంలో ఏమీ తెలిసేది కాదు. అయితే ఎప్పుడైతే ఇంక నేను కొంచెం నా వయస్సు పెరగడం ప్రారంభించిందో అప్పుడు నా 9థ్ క్లాస్‌లో, అంటే నేను 9వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు 2006 ఆ టైంలో 2006 ఆ టైంలో మరి నేను 2007లో నా 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి. అయితే 2006 ఆ టైంలో నాకు దేవుని యొక్క సువార్త అన్నది నా దగ్గరికి చేరడం జరుగుతూ వచ్చింది. దేవుని యొక్క సువార్త నా దగ్గరికి చేరినప్పుడు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుతూ వచ్చినప్పుడు, మేము ఎలాగైతే బలి అర్పిస్తూ ఉన్నామో, రక్తాన్ని దేవునికి సమర్పిస్తూ ఉన్నామో, ఆ రక్తం ద్వారా మా కుటుంబానికి మేలు కలుగుతుందని మేము ఏ విధంగా అయితే భావిస్తూ ఉన్నామో, దేవుని వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో ఇలాంటి అర్పణే నాకు కనబడుతూ వచ్చింది. ఇలాంటి బలియాగమే నాకు కనబడుతూ వచ్చింది. అది నేను చదివినప్పుడు దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి, ఇలాగ ఏంటి, మేము ఇది ఆల్రెడీ చేస్తూ ఉన్నాము కదా! మేము మా దేవి దేవతలకు మేము బలి అర్పించి ఆ రక్తాన్ని మా దేవి దేవతల దగ్గర పెట్టినప్పుడు మా కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది, మా కుటుంబానికి రక్షణ వస్తుంది, మా కుటుంబంలో శాంతి జరుగుతూ ఉంది కదా! మరలా మీ దేవుణ్ణి మేమెందుకు నమ్ముకోవాలని నేను ప్రశ్నించినప్పుడు, ఆయన మరి ఆ దైవ సేవకుడు నా చెప్పిన మాట ఏంటి అనంటే, ఈ ఈ యొక్క అర్పణలు అన్నీ కూడా ముగిసిపోయాయి. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారే సమస్త మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి నిష్కల్మషంగా జీవించి, పరిశుద్ధుడిగా జీవించి, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ప్రతి మానవుని యొక్క రక్షణ కొరకు బలియాగంగా చేయబడుతూ వచ్చాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా మనకందరికీ పరిపూర్ణ విమోచన దొరుకుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే ఆ మాటలు నా హృదయానికి తాకుతూ వచ్చాయో, నిజమే కదా, ఇది కేవలం కొంతవరకు మాత్రమే, మరలా సంవత్సరానికి మేము బలియాగం చేయాలి, అలాగే మరలా పండగలకు బలియాగం చేయాలి, శాంతి దొరుకుతుందని, లేదంటే మా కుటుంబంలో ఉన్న దోషాలు పోతాయని. కానీ ఈయన మా యొక్క దోషాల కొరకు పరిశుద్ధుడిగా జీవించిన దేవుడే బలియాగం అవుతూ వచ్చాయి కదా, ఈయనే నిజమైన దేవుడని నేను తెలుసుకోవడం జరుగుతూ వచ్చింది. అలాగే కొన్ని చారిత్రక ఆధారాలు కూడా పరిశీలించడం జరిగింది. మరి దేవుని యొక్క గ్రంథాన్ని కూడా చదవడం జరుగుతూ వచ్చింది. దేవుని యొక్క గ్రంథాన్ని చదివిన తర్వాత మరి ఎంతో క్లుప్తంగా తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి అంగీకరించడం జరుగుతూ వచ్చింది. అయినా కూడా మా తల్లిదండ్రుల నుంచి నాకు వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు మరి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని అంటే ఎక్కడ నన్ను తిడతారో అని చెప్పి బైబిల్ దాచిపెట్టుకుని మరి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని అప్పట్లో, నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత. అయితే నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అలాగా వెళ్తూ ఉన్న క్రమంలో మరి నా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 2008 డిసెంబర్లో మా నాన్న చనిపోతూ వచ్చాడు. అయితే 2008 డిసెంబర్లో మా నాన్న చనిపోయిన తర్వాత మరి నా యొక్క జీవితం మరలా స్టర్న్ అవుతూ వచ్చింది. అంటే ఒక భయంకరమైన పరిస్థితికి నా యొక్క జీవితం వెళ్ళిపోతూ వచ్చింది. ఇక నాకెవ్వరు లేరు, మా అమ్మ ఒక్కతే. నాకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు, నేను మా అమ్మకు ఒక్కడే కొడుకుని. అయితే ఇక మా నాన్న ఎప్పుడైతే చనిపోతూ వచ్చాడో, మా నాన్న చనిపోయిన తర్వాత ఇక నా పరిస్థితి ఏమవుతూ వచ్చిందంటే, మా అమ్మ ఇక కంప్లీట్‌గా నన్ను కంట్రోల్ చేయలేకపోయింది. యవ్వన ప్రాయంలో ఉన్నాను, 16, 17 ఏళ్ల వయస్సు. ఇక మా అమ్మ నన్ను కంట్రోల్ చేయలేకపోయింది. పూర్తిగా తాగుడుకు బానిసైపోతూ వచ్చాను. అంతకు ముందే ఏమవుతూ వచ్చింది అనంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నా గూడా మరి మా నాన్నకు భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ఎవరో చేతబడి చేస్తూ వచ్చారని చెప్పి చేతబడి విరుగుడు చేసే వ్యక్తులను తోలుకొని వచ్చి సమాధుల్లోనికి వెళ్ళి మట్టి తీసుకొని వచ్చి అలాగే మరి చేతబడి విరుగుడు కార్యక్రమం చేయించడం జరుగుతూ వచ్చింది. అలాగ చేసిన తరుణంలో మరి నేను నిజంగా వీటన్నిటిని నమ్మకపోయినా కూడా నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారని అంగీకరించినా కూడా పరిపూర్ణ ఆత్మీయ స్థాయి లేదు అప్పటికి. అయితే మరి అవన్నీ చేస్తూ ఉన్నాను. మా నాన్న ఇంకా అనారోగ్యంలో ఉన్నాడు. అనారోగ్యంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మా నాన్న ఇంకా అరే నీవు 10th క్లాస్ పాస్ అయితే నీ తలనీలాలు నా దేవునికి సమర్పించాలని మొక్కుకున్నాను రా అన్నాడు. నాన్న వద్దు నాన్న అన్న కూడా మా నాన్న వాళ్ళు నాకు తీసుకొని వెళ్ళి
మరి తలనీలాలు సమర్పించడం జరుగుతూ వచ్చింది. సమర్పించిన తర్వాత ఇక మా నాన్న డిసెంబర్‌లో చనిపోతూ వచ్చాడు. డిసెంబర్‌లో చనిపోయిన తర్వాత ఇక అప్పటికి నేనెప్పుడైతే ఈ తలనీలాలు సమర్పించి పండుగ మా నాన్న వాళ్ళు చెప్పే ఆచారాలను ఆచరిస్తూ ఉన్నానో, మా నాన్న నాకు ఆ యొక్క ఆచారాలన్నీ నేర్పిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే మా నాన్న మరణానికి దగ్గరవుతూ వచ్చాడో, "అరే! నేను చనిపోయిన తర్వాత నువ్వే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలని" చెప్పి 101 పువ్వులు కోసుకొచ్చేది, 101 గారాలు పెట్టేది, 101 కొబ్బెర, తర్వాత 101 ఎల్లిపాయలు, తర్వాత 101 ఆకులు, 101 ఒక్క ఇవన్నీ తెచ్చి ఆ జంజికం వేసుకొని మేము మరి వ్రతాన్ని ఆచరించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆ వ్రతాన్ని చేసేటప్పుడు ఒక కథ చెప్పాలి. ఆ కథ కూడా మా నాన్న నాకు నేర్పించడం జరుగుతూ వచ్చింది. ఇలాగ మా నాన్న చనిపోయిన తర్వాత ఇక పూర్తిగా తాగుడుకు బానిస అయిపోయాను నేను. తాగుడుకు ఎంత బానిస అయిపోయాను అనంటే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నాటుసారా మా ప్రాంతంలో ఎక్కువ నాటుసారా కాస్తారు. ఎంతో భయంకరంగా తాగేవాడిని నాటుసారా. తాగి, తాగి, తాగి ఏమైందంటే నా కడుపులో పేగులల్లా చిల్లులు పడే పరిస్థితి వచ్చింది. పచ్చి పుండులాగా తయారైంది. అటు దేవుడిని విడిచిపెట్టేశాను. దేవుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారని తెలుసుకున్నా గానీ దేవుడిని విడిచిపెట్టేశాను. దేవుడిని విడిచిపెట్టి నేను బాగున్నప్పుడే. అయితే దేవుడిని విడిచిపెట్టేసి పూర్తిగా సారా తాగి, పూర్తిగా చెడు వ్యసనాలకు బానిసైపోతూ బతుకుతూ వచ్చా. 2009, 2010 ఆ సమయంలో. ఎప్పుడైతే మరి తాగుడుకు బానిసై నా ఆరోగ్యం అంతా భయంకరంగా చెడిపోతూ వచ్చింది. ఆ సంవత్సరం నేను పండుగ ఆచరించాలి. వ్రతాన్ని ఆచరించాలి. బలి యాగం చేయాలి. అవన్నీ చేస్తూ వచ్చాను ఆ సంవత్సరం. నేను దేవుడిని నమ్ముకున్న నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారని తెలుసుకున్నా కూడా నేను అప్పటికి ఇంకా బాప్తిసం తీసుకోలేదు. కానీ మరి అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా నేను నాటుసారా తాగి తాగి నా పేగులల్లా చిల్లులు పడే పరిస్థితి వచ్చింది. అయినా కూడా మరి ఆరోగ్యం చెడిపోయింది. ఇంకా చనిపోయే పరిస్థితి బక్కగా అయిపోయినాను అప్పట్లో. 17 ఏళ్ల వయసులో, 18 ఏళ్ల వయసు, 16, 17 ఏళ్ల వయసులో పక్కగా అయిపోయి మరణ పడకకు వచ్చేసాను. నేను కూడా తాగి తాగి ఇంకా తిన్నదేది నాకు డైజెషన్ అవ్వట్లేదు. తిన్నదంతా వామిటింగ్స్ అయిపోతూ ఉన్నాయి. కడుపులో పేగులు సరిగా ఉంటాయి కదా, పచ్చి పుండులాగా తయారైనాయి. కారం ఏది పప్పేది తినలేకోకున్నాను. అంతా వామిటింగ్స్ అయిపోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పండగ ఆచరించాను, వ్రతాన్ని ఆచరించాను, బలియాగం చేశాను. చుట్టాలను మా బంధువులను అందరిని తోలుకొచ్చి వ్రతాన్ని ఆచరించాను. కానీ ఇంకా పూర్తిగా ఆ పండుగ ఎప్పుడైతే ఆచరిస్తూ వచ్చానో అప్పుడు నా పరిస్థితి అంతా భయంకరంగా మారిపోయింది. ఇంకా మరణ పడకకి చేరిపోయాను. మరణ పడకకి చేరుకున్నాను. హాస్పిటల్కి తిరుగుతూ ఉన్నాను. ఇక్కడ కర్నూలులో మరి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ శంకర్ శర్మ డాక్టర్ ఉంటారు. ఎండోస్కోపీ వేయించుకున్నాను. డాక్టర్ చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడే. "అరే ఏంద్రా బాబు, నీకు పేగులలో ఇట్లా ఉన్నాయి, పచ్చి పుండులాగా తయారైనాయి. ఇంకా నువ్వు ఎక్కువ రోజులు 5-6 నెలల కంటే ఎక్కువ బతుకు, చిల్లులు పడే పరిస్థితి వచ్చేసింది. నీకు తిన్నది కూడా ఏది డైజెషన్ అయ్యలేదని" మందులు రాసిచ్చినాడు, మందులు వాడిపో అని. అప్పుడు మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, బీద పరిస్థితి. ఇంకా మా నాన్న ఏం సంపాదించి పెట్టలేదు. మేమంతా చాలా ట్రైబల్ ఏరియాలో ఉంటాము, చాలా బీద పరిస్థితి. అయితే ఇంకా పరిస్థితి అట్లా మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. కొన్ని కొనుక్కొని తీసుకుంటూ తింటా ఉన్నాను, కానీ బాగా అవ్వట్లేదు. ఇంకా అలాగే తాగుతూ ఉన్నాను, మర్చిపోవట్లేదు. అలాంటి పరిస్థితిలో ఇంకా నాకు కొన్ని రోజులుంటే చనిపోతాననే పరిస్థితి వచ్చినప్పుడు ఇక నేను ఆ బాధ భరించలేకోకున్నాను. కడుపులో పెయిన్ భరించలేకోకున్నాను. ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఇంకా పరిస్థితి నేను, నా అమ్మ కూర్చొని ఏడుస్తా ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో ఇంకా హాస్పిటల్‌కి వెళ్తూ మార్గ మధ్యలో లారీలో ఎక్కి వెళ్తా ఉన్నాను. కర్నూలుకి వస్తా ఉన్నాను. మా ఊరు నుంచి కర్నూలుకి ఒక 100 కిలోమీటర్స్ ఉంటది. ఆ ఛార్జీకి గూడా డబ్బులు లేవు. వెళ్ళడానికి లారీ ఎక్కి వస్తా ఉంటే, ఆ లారీలో నుంచి దుంకి చచ్చిపోవాలనే ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఒక వారన కూర్చొని దుంకి చద్దామా అని అనుకునే లోపు ఆ క్లీనరు నన్ను పట్టి లోపలికి లాగేస్తూ వచ్చాడు. లోపలికి లాగేసి, "అరే ఏంరా, మా లారీ దొరికిందా? మమ్మల్ని ఏమన్నా బుక్ చేసి ఇచ్చేయాలనుకున్నావా" అని చెప్పి ఆయన 2 చెంపలు వాయించి ఆయన చెప్తూ వచ్చాడు. ఆయన దేవుడిని నమ్ముకున్న వ్యక్తి ప్రేమ చూపించి, "అరే ఏందిరా నీ పరిస్థితి" అని చెప్పి ఆయన నిజంగా, "నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది బాబు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించు, దేవునికి ప్రార్థన చేసుకో. ఒకవేళ ఆయన చిత్తమైతే నిన్ను బాగు చేస్తాడు. ఆయన్ని ఆశ్రయించు" అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పటికే చాలా మరి దేవి దేవతల దగ్గరికి తిరిగాను. ఎన్నో అంతరాలు వేయించుకున్నాను. ఎన్నో పూజలు చేశాను. చాలా మంది దేవతలకి నేను తలనీలాలు కూడా సమర్పించాను. ఎవరికి?
ఇంకా మా శివుని పైన నమ్మకం పోయి ఆయన ఏం ఆయనకు బలియాగం చేసినా, ఆయన పూజలు నోములు చూసినా, అన్ని చేసినా బాగా నమ్మకం పోయి ఇక ఆయన ఎవరు మన షిరిడి సాయిబాబాకు తలనీలాలు ఇచ్చాను. స్వామి నువ్వు నన్ను బాగు చేస్తే నీ కొండకొచ్చి షిరిడికొచ్చి గుండు కొట్టించుకుంటానని చెప్పి. ఇక ఏం బాగా కావట్లే పరిస్థితి అట్లా ఉంది. అట్లా ఉన్నప్పుడు ఆయన ఇట్లా చెప్పేసరికి నేను ఇంగ తిరిగి ఉన్నదాంతో మందులు కొనుక్కొని ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత ఏడుస్తా ఉన్నాం. ఏడుస్తా ఉంటే ఒక సహోదరుడు నా దగ్గరకొచ్చి, "అరే బాబు ఎందుకు ఏడుస్తావురా? రా చర్చికి తీసుకెళ్తానని" చెప్పి ఒక సహోదరుడు నన్ను అక్కడ మా విలేజ్‌లో ప్రార్థన ఉంటే, కూటమి ఉంటే హౌస్ విజిటింగ్ ఆ ఇంట్లో ప్రార్థన ఒక ఇంట్లో ప్రార్థన కూటమి ఉంటే ఆ ఇంట్లోకి తోలుకుపోయినాడు. ఆ ఇంట్లోకి తోలుకుపోయినాక మరి ఆ దైవ సేవకుడు మనోహర్ పాల్ అని ఆ దైవ సేవకుడొచ్చి, "అరే నువ్వు నేను ప్రార్థన చేయమంటే చేస్తానని" అన్నాడు. చేస్తే మోకరించిన తర్వాత ఆయనకు నా జుట్టు బాగా పెద్దగుండేది కనపడింది. పెద్దగుంటే "జుట్టు ఎందుకు పెంచుకున్నావు" అన్నాడు. అంతరాలు గింతరాలు దండిగ కట్టుకున్నాను. ఆ! "జుట్టు ఎందుకు పెంచుకున్నావు" అంటే, "ఇట్లా షిరిడి సాయిబాబాకు తలనీలాలు సమర్పించుకున్నాను" అనంటే, "నేను నీకు చేయనురా బాబు. నీ దగ్గర విశ్వాసం లేదు. ఒకవేళ అవన్నీ ఆ జుట్టు తీసేసి ఆ తాయెత్తులన్నీ తీసేసి వస్తే నీకు ప్రార్థన చేస్తాను" అని అన్నాడు. ఇక నేను లేచిపోయినాను. ఇంకా రేపు ఒక 2 రోజులు, 3 రోజులుంటే ఇక చచ్చిపోతానేమో అన్న పరిస్థితి వచ్చేసింది. నా పరిస్థితి అంత భయంకరంగా తయారైంది. అలాంటి పరిస్థితుల్లో వాస్తవం చెప్తున్నానండి. నేను నా జీవితంలో జరిగిన వాస్తవం చెప్తూ ఉన్నాను. ఎవరైనా మళ్ళా ఏదో ఇది కట్టుకథ కహానీలు నేను నా జీవితంలో అనుభవించిన శోధన చెప్తా ఉన్నాను. భయంకరమైన బాధ చెప్తా ఉన్నాను. అయితే అలాంటి పరిస్థితుల్లో ఇంకా నేను మరి శనివారం వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ డే ఆదివారం. చస్తే చస్తాను రా బాబు! నా పరిస్థితి అయిపోయిందనుకోని గుండు కొట్టించుకున్నాను పోయి. అంటే ఎక్కడ మంగళ షాప్‌లోనో పోయి గుండు కొట్టించుకున్నా. గుండు కొట్టించుకొని అంతరాలు గింతరాలు అంతా తీసేసిన. మొదట నా దగ్గర ఉన్న బైబిల్ తీసుకున్నా. ఆ పాత దైవ సేవకుడు ఇచ్చిన బైబిల్ తీసుకున్నా. దేవుని మందిరానికెళ్ళాను. దేవుని మందిరానికెళ్తే అక్కడ దైవ సేవకుడు గూడా మనోహర్ పాల్ గారు గూడా మరి శ్యామ్ సుందర్ గారు ఇచ్చిన బైబిల్ చేత పట్టుకొని మనోహర్ పాల్ గారి దగ్గరికి వెళ్ళాను. మనోహర్ పాల్ గారు చాలా సంతోషంతో అందరు సంఘంలో ఉన్న సంఘ పెద్దలందరిని తీసుకొని వచ్చి నా నెత్తిన నా తలపైన నూనె రాసి ప్రార్థన చేస్తూ వచ్చాడు. నిజంగా ఆ రోజు ఒక ఎంతో భయంకరమైన ఆహ్, రిలీఫ్ నా జీవితంలో నేను చూస్తూ వచ్చాను. ఆహ్, ఒక భారం నా నుండి తొలగిపోవడం నేను చూస్తూ వచ్చాను. ఇంకా ఆ నుంచి ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత దేవుని యొక్క కృప వల్ల రోజు రోజుకు కొంత ఇడ్లీ అలాగా తినడం, కొంత డైజెషన్ చేసుకోవడం, ఇంకా తాగడం వదిలేశాను. సిగరెట్లు, పాన్ పరాకులు, సిమ్లాలు, తర్వాత రాజా ఖైనీలు ఇలాంటివన్నీ బీడీ, సిగరెట్టు, రాజా అదేంటి సిమ్లా ఆ టైంలో ఎక్కువుండే ఆ టైంలో దొరికేటియి. ఈ టైంలో అవి దొరకట్లేదేమో తెలీదు నాకు. నాకిప్పుడు అవన్నీ అలవాటు లేవు గాబట్టి అవన్నీ తెలీదు. ఆ టైంలో రాజా పొగాకు, తర్వాత సిమ్లాలు, తర్వాత సిగరెట్లు ఇవన్నీ బాగా ఎక్కువగా బీడీలు తాగేవాడిని. అవన్నీ మానేస్తూ వచ్చాను. చిన్న చిన్నగా భోజనం అరిగేది. అటు తర్వాత కొంచెం దేవుని యొక్క మహాకృప వల్ల మందులు వాడడం మొదలుపెట్టాను. అలాగే దేవుని యొక్క కృప వల్ల, దేవుని యొక్క ప్రేమ వల్ల తిరిగి మరలా ఆరోగ్యవంతుడని అవుతూ వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, నా జీవితంలో కొన్ని నెలలకు నా యొక్క జీవితంలో పరిపూర్ణ ఆరోగ్యవంతుడని అవుతూ వచ్చాను. అప్పుడు ఇక నా తల్లి గాని, నా బంధువులు, నా చిన్నాన్న వాళ్ళు, మా అత్త వాళ్ళందరూ గూడా, "అరే! నువ్వు చర్చికి వెళ్ళకూడదు. పండగ టైమొచ్చింది. పండగ చేయాల." నేను చేయను. మీరేమన్నా చేసుకోండి. నా దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడు. నా ప్రాణం పోయే పరిస్థితి ఉంటే నా దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడు. నేను ఏ పండుగ ఆచరించనని చెప్పి వదిలేశాను. పూర్తిగా దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం మొదలు పెడుతూ వచ్చాను నా ప్రియమైన సహోదరి, సోదరుడా. అలాంటి పరిస్థితుల్లో మరి ఇట్లా చదువుకుంటూ ఉన్నాను. దేవుని మందిరానికెళ్తూ ఉన్నాను. సువార్త చేస్తూ ఉన్నాను. దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నాను. ఇంక ఏది నా జీవితంలో చాలా మరి నీతిగా దేవుని కొరకు యథార్థంగా జీవించడం మొదలు పెడుతూ వచ్చాను. తర్వాత దేవుని యొక్క పరిచర్య పిలుపు, దేవుని యొక్క సేవా పిలుపు దేవుడు నాకివ్వడం జరుగుతూ వచ్చింది. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని సేవా ట్రైనింగ్‌కి వెళ్తూ వచ్చాను. దేవుని సేవా ట్రైనింగ్‌కి వెళ్ళిన తర్వాత మరి దేవుని కొరకు ఎంత నమ్మకంగా బ్రతుకుతూ వచ్చాను. నా నోట్లో నుంచి చెడు మాట కూడా రాకోకుండా నేను జాగ్రత్త పడుతూ వచ్చాను నా ప్రియమైన సహోదరి, సహోదరులారా. అయితే మరి ఈ యొక్క టైంలోనే ఈ దేవుని సేవకు వెళ్ళకముందు నేను ఐటీ ఎలక్ట్రీషియన్ చేశాను. ఐటీ ఎలక్ట్రీషియన్ చేయడం వల్ల
ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలో నేను జాబ్ చేసేవాడిని. ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలో మరి జాబ్ చేయడానికి ఫస్ట్ దేవుడిని నమ్ముకున్న కొత్తలో. అంటే తిరిగి ఈ యొక్క మరణ పడకకు చేరుకున్న తర్వాత దేవుడు నన్ను బాగు చేసిన తర్వాత ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలో జాబ్‌కి జాయిన్ అవుతూ వచ్చాను. అక్కడ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు కసు కొట్టేదానికి ఎక్కాను ఫస్ట్. దేవుని యొక్క ప్రేమను బట్టి నేను ఐటీ ఎలక్ట్రీషియన్ చేసిన దాన్ని బట్టి దేవుడు నన్ను సిమెంట్ ఫ్యాక్టరీలోనే ఎలక్ట్రికల్ జాబ్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది. తర్వాత ఎలక్ట్రికల్ అయిపోయిన తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ జాబ్‌లో ఒక సూపర్వైజర్ లాగా మంచిగా అంటే నీట్‌గా మంచి ఉద్యోగాన్ని దేవుడు నాకు ఇవ్వడం జరుగుతుంది. అంటే దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలుపెడుతూ వచ్చాడు. అలాగా దేవుడు నన్ను ఆశీర్వదించిన దాన్ని బట్టి వాళ్ళేమన్నారు, నాకు సండే రోజు ఆఫ్ ఇవ్వమన్నారు. నేను సండే నాకు ఆఫ్ ఇస్తేనే, లీవ్ ఇస్తేనే నేను వస్తాను జాబ్‌కి. లేదంటే జాబే మానేస్తానని చెప్పినోడిని. అంటే వాళ్ళు పాపం ఇచ్చేశారు, నాకు సండే లీవ్ ఇచ్చేశారు. అలాగా దేవుని పని చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ ఉన్నాను గడుపుతున్న కొన్ని రోజులు. అటు తర్వాత దేవుడు నన్ను పరిచర్యకు పిలుస్తూ వచ్చాడు. సేవ వాగ్దానం ఇస్తూ వచ్చాడు. దేవుడు నన్ను పిలిచినప్పుడు జాబ్ వదిలేసి దేవుని యొక్క పరిచర్యలోనికి వెళ్తూ వచ్చాను. వివాహం అవుతూ వచ్చింది. అటు వివాహం అయిన తర్వాత ఇక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వివాహం అయిన తర్వాత ఇంకా నాకు పిల్లలు పుడుతూ ఉన్నారు. ఫస్ట్ నాకు గర్భఫలం ఆడపిల్ల పుట్టింది. అయితే దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు నా యొక్క జీవితంలో నేను ఎంతో నమ్మకంగా, యథార్థంగా దేవుని కొరకు బ్రతికాను. ఎన్నో ప్రాంతాల్లో వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాను. ఎన్నో ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త చేస్తూ వచ్చాను. అయితే అలాంటి పరిస్థితుల్లో నా ప్రియమైన సహోదరి సోదర ప్రతిరోజు అర్ధరాత్రి లేదు ఆరాధించి పడుకునేవాడిని. అర్ధరాత్రి ఆరాధించుకోకుండా 12 దాటితే ప్రభువా ఈ దినం నూతన దినం నాకు ఇచ్చావు నాయనా నీకు స్తోత్రం అని చెప్పి ప్రభువును ఆరాధించి పడుకునేవాడిని. అలాంటి పరిస్థితి, అంత నిష్ట కలిగిన జీవితాన్ని జీవించేటువంటి వాడిని. అంటే దేవుని విషయంలో చాలా అంటే హిందూ కుటుంబంలో ఎంత నిష్ట కలిగి పూజ చేసేవాళ్ళమో, హిందువులుగా మారిన ఎవరైనా, హిందువులై క్రైస్తవులుగా మారిన ఎవరైనా నిష్ట కలిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే వాళ్ళు ఉంటారు నా ప్రియమైన సహోదరి సోదరు. అలాగా కొండలకు వెళ్ళి రహస్యంగా ఒంటరిగా ఎన్నో రోజులు ఒక చిన్న బాటిల్, 1 లీటర్ బాటిల్‌కి నీళ్లు తీసుకొని వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు కొండలోనే ఒంటరిగా దేవునితో గడిపిన రోజులు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నాకు వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఇక మొదట ఆడపిల్ల పుట్టడం జరుగుతూ వచ్చింది. ఆడపిల్ల ఎప్పుడైతే పుడుతూ వచ్చిందో, మరి ఆడపిల్ల పుట్టిన తర్వాత నేనేమన్నా ఇట్లా పరిచర్య చేస్తూ ఉన్నాను. ఇక నేను జాబ్ ఏం చేయకోకుండా పరిచర్య చేసుకుంటా ఉంటే, నాకు ఆడపిల్లలు పుడితే ఇంకా మళ్ళీ ఆడపిల్ల పుడితే నేను డబ్బు కొంచెం సమకూర్చుకోవాలి కదా, సంపాదించుకోవాలి, ఫ్యామిలీ పోషణకి ఇబ్బంది అవుతుంది. నేను జాబ్ చేసుకుంటూ ఎట్లా ఐటీ ఎలక్ట్రీషియన్ చేశాను కదా, నాకు ఇన్స్ట్రుమెంటేషన్‌లో జాబ్ ఉంది కదా, నేను అదే జాబ్ కంటిన్యూ చేసుకుంటూ దేవుని పరిచర్య చేద్దాంలే అని చెప్పి నేను బయటికి రావడం జరిగింది. మరి బయటకొచ్చిన తర్వాత నేను దాని నుంచి మరి వేరొక చోటికి, వేరొక కాంట్రాక్టర్ కిందకి అక్కడ నాకు 9, 10,000 శాలరీ ఇచ్చేవాళ్ళు. ఆ శాలరీ ఇచ్చేవాళ్ళు. 10, 11,000 శాలరీ ఇచ్చేవాళ్ళు. అయితే వేరొక కాంట్రాక్టర్ కింద మ్యారేజ్ అయిన తర్వాత 16,000 శాలరీ ఇస్తామని చెప్తే అక్కడికెళ్ళడం జరుగుతూ వచ్చింది. హౌస్ వైరింగ్‌కి వెళ్ళడం జరుగుతూ వచ్చింది. అక్కడికెళ్ళిన తర్వాత నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నా పరిస్థితి చాలా విపరీతంగా మారిపోతూ వచ్చింది. అంటే బయటకొచ్చిన తర్వాత కా దేవుని మందిరానికి వెళ్ళడం మానేశాను. పరిచర్య చేయడం పక్కన పెట్టేస్తే దేవుని మందిరానికి వెళ్ళడం మానేశాను. ప్రార్థన చేసుకోవడం మానేశాను. దేవుని వాక్యం చదువుకోవడం మానేశాను. ఇలాగా పూర్తిగా దేవుడిని మర్చిపోవడం జరుగుతూ వచ్చింది. ఇక తిరిగి లోకానికి, పాపానికి బానిసై బ్రతుకుతూ వచ్చాను. ఒకడు బర్త్‌డే పార్టీస్ అని పార్టీలు ఇవ్వడం మొదలుపెట్టాడు. కొలీగ్స్ ఉంటారు కదా జాబ్ చేసేవాళ్ళు పక్కన. ఒకడు బర్త్‌డే పార్టీ అని, ఒకడు ప్రమోషన్ వచ్చిందని, ఒకడు సాలరీ ఇంక్రిమెంట్ వచ్చిందని, ఇంకొకడు మ్యారేజ్ డే అని, అలాగా వెళ్తా ఉంటే వాళ్ళమ్మడు వెళ్ళేవాడిని. అంటే ఏమైతదిలే, ఇంకా నేను అక్కడికెళ్ళిన తర్వాత కూడా ఒక స్నాక్స్ తిని ఏదన్నా వచ్చేస్తాను కదా, నేనేమి మరలా తాగనులే అని అనుకునేవాడిని. అంటే ధైర్యంగా ఉంటానులే అనుకునేవాడిని. కానీ శత్రువైన సాతాను మన బలహీనత ఏంటో దానినే మనకు ఎర్రగా వేసి మనల్ని ఏదో ఒక విధంగా కృంగదీయాలి, పడగొట్టాలని చూస్తుంది నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ విధంగా నన్ను అక్కడికి పార్టీలకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ మందు చూసి కొంచెం, అంటే అప్పటికి ప్రార్థన దూరమైంది. ప్రార్థన ఉంటే పాపానికి మనం దూరంగా ఉంటాం. పాపం చేస్తున్నామంటే ప్రార్థన మన జీవితంలో మనం చేసుకోలేం. అలాగా ఇక ప్రార్థన దూరమైంది. దేవుని వాక్యం చదువుతలేను, మందిరానికి వెళ్తలేను.
ఇంకప్పుడు ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి మరలా మందు తాగడం మొదలుపెట్టాను. ఇక పాపానికి మరలా నా యొక్క జీవితం మరల్చబడుతూ వచ్చింది. చూసారు కదా! మొదట అంత భయంకరమైన మరణ పడకకి చేరిన నేను, దేవుడు నన్ను ప్రేమ చేత ఆ మరణం నుంచి తప్పించి, తిరిగి మరలా బలవంతునిగా తయారు చేసి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే అవకాశం ఇస్తే, తిరిగి నేను మరలా పాపానికి బానిసై బ్రతుకుతూ వచ్చాను. అక్కడ ప్రియ సిమెంట్ ఫ్యాక్టరీలో నేను మరి సండే నాకు ఆఫ్ ఇస్తేనే దేవుని మందిరానికి వెళ్ళే సండే నాకు ఆఫ్ ఇస్తేనే దేవుని మందిరానికి వెళ్ళే అవకాశం ఇస్తేనే నేను జాబ్ చేస్తానని చెప్పినోడిని, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళే ఏమన్నారు, నువ్వు క్రైస్తవుని కదరా, నువ్వు క్రిస్టియన్ కదరా, సండే ఆఫ్ తీసుకో అంటే, అప్పుడు ఫ్యామిలీ ఉంది, ఇంకా నాకు చర్చికి కూడా వెళ్తలేను, నాకు సండే ఆఫ్ వద్దు, సండే డ్యూటీ చేస్తాను, నాకు వెడ్నెస్డే లేదంటే థర్స్డే నాకు లీవ్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే పూర్తిగా దేవుని సన్నిధికి ఎంత దూరం అవుతూ వచ్చానో చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరుల. ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం వచ్చానో, దేవుని కాపుదలను నేను నా జీవితంలో దూరం ఇప్పుడు మనం పాపం చేస్తూ ఉన్నాము, దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు కదా. మనం పాపం చేస్తూ ఉన్నప్పుడు దేవుని కాపుదల మనకు తోడుగా ఉంటుందా? అరే నాగన్న పాల్ లేదంటే డానియల్ పాల్ నువ్వు బాగా పాపం చేస్తూ ఉన్నావు, నేను నీకు కాపుదల ఇస్తానని అంటాడా దేవుడు? అనడు కదా. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. మనం ఎప్పుడైతే పాపం చేస్తూ ఉంటామో దేవుని కాపుదల మనకు ఖచ్చితంగా దూరం అవుతుంది నా ప్రియమైన సహోదరి సోదరులారా. దేవుని కాపుదల దూరం అవుతూ వచ్చింది. శత్రువైన సాతాను గర్జించే సింహం వలె ఎదురు చూస్తూ ఉంటాడు వాడు. ఇప్పుడు మనం దేవుని పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు వాని రాజ్యానికి విరోధంగా పనిచేస్తున్నాం కదా. వానితో పాటు నిత్య నరకాగ్నికి వెళ్ళే అనేకులను మనము దేవుని వైపు త్రిప్పుతూ ఉన్నాం కదా. మన ప్రార్థన ద్వారా, మన స్వార్థ పరిచర్య ద్వారా, మనము చెప్పే వాక్య పరిచర్య ద్వారా, మనం చేసే దేవుని పరిచర్య ద్వారా అనేకులను నిత్య రాజ్యం వైపు నడిపిస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు వానికి విరోధం కదా, మనము వానికి విరోధంగా పనిచేస్తూ ఉన్నాం కదా. అలాగే కాబట్టి వాడు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పనిచేసే వారి విషయంలో ఏదైనా బలహీనత దొరుకుతుందా అని చెప్పి వాడు ఎర్రవేస్తూ ఉంటాడు. ఒకవేళ దేవుని కాపుదల మనం దూరం చేసుకున్నాము అని అంటే గర్జించే సింహం వలె వాడు ఎదురు చూస్తూ ఉంటాడు మన యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి నా ప్రియమైన సహోదరి సహోదరులరా. అలాగా నాశనం చేయడానికి ఎదురు చూస్తూ ఉన్న సాతాను చేతిలో దేవుని కాపుదలను నేనే చేయడం వల్ల నేనే చేసిన పాపం వల్ల దేవుని కాపుదలను దూరం చేసుకొని నేనే నా జీవితాన్ని తీసుకొని వెళ్ళి శత్రువైన సాతాను చేతిలో పెట్టడం జరుగుతూ వచ్చింది. వాడు నా జీవితాన్ని ఎంతో భయంకరంగా పతనావస్థలోనికి తీసుకొని వెళ్ళడం జరుగుతూ వచ్చింది. నిజంగా నా ప్రేమైన సహోదరి సహోదరులరా, కరెంట్ పనిచేస్తూ ఉన్నాను, 2 అంతస్తుల మీద పనిచేస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ నుంచి కాలు జారి డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ మీద పడడం జరుగుతూ వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ మీద పడితే బ్రతుకుంటుందా ఒక్కసారి ఆలోచించి. ఇక ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డాను, ఒక చేయి కన్నెగా మాడిపోయింది, తల కూడా ఇదంతా కన్నెగా మాడిపోయింది, తల కూడా మాడిపోయింది, ఒక చేయి అంతా మాడిపోయింది. అప్పుడే ట్రాన్స్ఫార్మర్ మీద పడతానే ఇంకా నాకు ఒక 5-10 సెకండ్స్లోనే నా ప్రాణం పోయింది నా ప్రియమైన సహోదరి సహోదరుల. ఆ ట్రాన్స్ఫార్మర్ మీద పడతానే నా వెన్నెముక విసిరి కొడతానే ఒక పైప్ మీద, వాటర్ పైప్ మీద పడ్డాను. విసిరి పడతానే మరి వెన్నెముక విరిగిపోయింది, ఊపిరి ఆడట్లేదు. దాదాపు ఒక 1/2 అవర్, 25 నిమిషాలు 1/2 అవర్కు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాను. అంతవరకు నా ప్రాణం ఉంటుందా? నా ప్రాణం ఎప్పుడో పోయింది. ఆ రోజు చనిపోయి ఉంటే ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి వెళ్ళేవాడిని నేను. కానీ దేవుని యొక్క కృప, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అర్ధగంట తర్వాత హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడికి తీసుకొని వెళ్తే డాక్టర్ నాడి పట్టుకొని చూసి, ఈ పిల్లోడు బ్రతికిలేడు, చచ్చిపోయాడు, తీసుకొని వెళ్ళండి అన్నాడు. మా ఊర్లో వాళ్ళంతా కూడా మరి నాగన్నగాడు చచ్చిపోయినాడంట, ఇంటికి తీసుకొస్తున్నారంట శవాన్ని అని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి మా బాబాయ్ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, నా భార్య వాళ్ళు, తర్వాత మా కాంట్రాక్టర్ వాళ్ళు ఒకసారి వెంటిలేటర్ పైన పెట్టి ట్రై చేయండి. అప్పుడు నా భార్య 8 మంత్స్ ప్రెగ్నెంట్, ఒక పాప, సంవత్సరం పాప. నాకు పెళ్ళైన తర్వాత సంవత్సరం 6 నెలలకి ఇలా జరగడం జరుగుతూ వచ్చింది. ఇలా కరెంట్ షాక్ కొట్టడం జరుగుతూ వచ్చింది. అయితే మరి వెంటిలేటర్ పైన పెట్టి చూడండి అని అన్నప్పుడు డాక్టర్ వెంటిలేటర్ పైన పెట్టి ఈ గొంతు కోసి, ఆక్సిజన్ లేదండి, ఆక్సిజన్ లేదు, ఊపిరి తీసుకునే పరిస్థితి, హార్ట్ బీట్ కూడా ఆగిపోయింది. మన బ్రెయిన్ 39 గంటలు మరి బ్రతికే ఉంటుందంట, సజీవంగా ఉంటుందనంట. మన హార్ట్ బీట్ ఆగిపోయినా కూడా
మన బ్రెయిన్ 39 గంటలు దాదాపుగా బ్రతికే ఉంటుందంట. అలాగే అమెరికాలో ఒక సహోదరి యాక్సిడెంట్ అయ్యి హార్ట్ బీట్ అక్కడే ఆగిపోతే 39 గంటలు ఆమెకు బ్రెయిన్ యాక్టివేషన్‌లో ఉంటే ఆమెని హాస్పిటల్‌కి తీసుకొని వచ్చి సీపీఆర్ చేస్తే ఆమె బ్రతికిందంట నా ప్రియమైన. అలాంటి పరిస్థితే నాది గూడా. దాదాపు అక్కడే హార్ట్ బీట్ ఆగిపోయింది. ఊపిరి కూడా తీసుకునే పరిస్థితి లేదు నాకి. నాడి కొట్టుకోవట్లేదంటే డాక్టర్ అప్పుడే చనిపోయాడనంటే నా పరిస్థితి ఏంటి? నేను చచ్చిపోయాను అప్పుడే. కానీ దేవుని యొక్క కృప మరి నన్ను వెంటిలేటర్ పైకి షిఫ్ట్ చేసి, సీపీఆర్ చేసి, ఇక్కడ ట్రకాస్టమీ చేసి, గొంతులో పైప్ పెట్టి అక్కడి నుంచి ఆక్సిజన్ లోపలికి పంపిస్తే, అప్పుడు నా హార్ట్ బీట్ సీపీఆర్ చేసినప్పుడు ప్రారంభమవుతూ వచ్చింది. దేవుడు ఎందుకు నా హార్ట్ బీట్ ప్రారంభం చేస్తూ వచ్చాడంటే, నా ఆత్మ నిత్య నరకాగ్నిలో బలి కాకూడదు. యుగ యుగాలు నా ఆత్మ నిత్య నరకాగ్నిలో నశించకూడదు అని చెప్పి. నా ప్రియమైన సహోదరి సహోదరులు, నిజంగా అది నాన్న చనిపోయింటే ఖచ్చితంగా నిత్య నరకాగ్నిలో ఉండేవాడిని. దేవుని యొక్క ప్రేమ నరలా నాకు ఒక అవకాశం ఇస్తూ వచ్చింది. పశ్చాత్తాపడి తిరిగి సరిచేసుకొని దేవుని సన్నిధిలో మరి ఆయన పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇస్తూ వచ్చాడు. అయితే నా హార్ట్ బీట్ ప్రారంభమవుతూ వచ్చింది. ఆక్సిజన్ పెడుతూ వచ్చారు. కానీ నేను కోమాలోకి వెళ్ళిపోతూ వచ్చాను. 4 నెలలు కోమాలో ఉన్నాను. 4 నెలలు కోమాలో ఉన్నాను నా ప్రియమైన సహోదరు. మా అమ్మ వాళ్ళు చెప్తారు, మా అత్త, నా భార్య చెప్తారు. నా భార్య ప్రెగ్నెంట్‌గా ఉండి అక్కడే దాదాపు 40, 50 రోజులు, 2 నెలలు, నెలన్నర అక్కడే ఇక డెలివరీ అయ్యే ముందు వరకు మరి 8 మంత్స్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టింది. 9 మంత్ అయిపోయేంత వరకు కూడా అక్కడే హాస్పిటల్‌లో కూర్చొని ఏడుస్తూ మా అమ్మ, నా భార్య భయంకరంగా ఏడుస్తూ మా అమ్మని తీసుకొచ్చారంట హాస్పిటల్‌కి. కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఇప్పుడు ఒక మనిషి చనిపోతే భయంకరంగా ఊదెక్కుతాడు గదా! నా తల ఇంతలావు, నా కాళ్ళు ఒక కాలు ఇంతలావు, ఒక కాలు ఇంతలావు. అంటే నేను చనిపోయిన పరిస్థితి. శవం ఎలాగైతే ఊదెక్కుతదో అలాగ శవాన్నే కదా ఊదెక్కిపోయాను నేను కన్నెగా. మా అమ్మని తీసుకొని వచ్చి నా దగ్గర చూపిస్తే, ఇతను నీ కొడుకంటే నా కొడుకు కాదని అక్కడ ఇక్కడ చూస్తుందంట. చూస్తే ఇక చివరికి అతను తోలుకొచ్చి ఇతనేనమ్మా నీ కొడుకంటే మా అమ్మ ఏడ్చిన ఏడుపుకు అంతు లేదండి. నా ప్రియమైన సోదరు, మా అమ్మ, నా భార్య చాలా భయంకరంగా ఏడుస్తూ వచ్చారు. ఆ నెల రోజులు వాళ్ళు అక్కడే కళ్ళకు ఒత్తులేసుకొని చూస్తూ ఉన్నారు. నాగన్న ఇట్లా ఉన్నాడు అనేసరికి, నాగన్న అనేసరికి వాళ్ళు భయంకరంగా భయపడేవాళ్ళు. ఏం వార్త వినాల్సొస్తది, చచ్చిపోయాడంటారేమో అని. ఏడుస్తూ వచ్చారంట నా ప్రియమైన సహోదరు. అలాంటి పరిస్థితులు నా బిడ్డ సంవత్సరం పాప, బాబు ప్రెగ్నెంట్‌గా ఉంది అప్పుడు పరిస్థితి. నిజంగా నా ప్రియమైన సహోదరి సోదరు, అలాంటి నరక యాతన పరిస్థితి వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. అయితే నేను 4 నెలలు కోమాలో ఉన్నాను. కోమాలో నుండి దేవుని యొక్క మహాకృప వల్ల 4 నెలల తర్వాత బయటికి రావడం జరుగుతూ వచ్చింది. బయటకొచ్చిన తర్వాత ఇక నేను ఈ చేయి చూశాను. లేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను నిద్రపోయినాను అనుకున్నాను. నేను నిద్రపోయినోళ్ళక లేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. లేవలేకపోతున్నాను. వెన్నెముక విరిగిపోయింది కదా! ఇక వెన్నెముక విరిగిన దగ్గర నుంచి కిందికి స్పర్శ లేదు కన్నెగా. నాకు యూరిన్ బయటికి యూరిన్‌కొచ్చేది తెలీదు. బాత్రూమ్‌కి, మోషన్‌కొచ్చేది తెలీదు. యూరిన్ పైప్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. అది ప్రతి 15 రోజులకోసారి ఖచ్చితంగా మార్చి, ఇప్పటికి 9 సంవత్సరాల నుంచి ప్రతి 15 రోజులకోసారి అది ఖచ్చితంగా మార్చుకుంటూనే ఉండాలి. అలాగే ఇంగ మోషన్ కంటే అది ఖచ్చితంగా ప్రతి 3 రోజులకోసారి సబ్బు నీళ్లు కడుపులోకి ఎక్కించుకొని, ఎనిమా చేయించుకొని తీసేసుకోవాలి ఖచ్చితంగా నా ప్రియమైన సహోదరి సోదరు. మా అమ్మ, నా భార్య ఇప్పటికి గత 9 సంవత్సరాల నుంచే ఈ పరిచర్య చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇలాంటి పరిచర్య నాకు చేస్తూ ఉన్నారు. నేను దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాను. ఇదే నేను చెప్తూ ఉన్నది ఏంటంటే, విశ్వాసి పాపం చేస్తే పశ్చాత్తాపడితే దేవుని దగ్గర పాప క్షమాపణ దొరుకుతది. కానీ కోల్పోయిన శరీర భాగాలను, కోల్పోయిన జీవితాన్ని తిరిగి తెచ్చుకోలేడు నా ప్రియమైన సహోదరి. కాబట్టి లోకానికి, పాపానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దేవుని కాపుదలను మనం దూరం చేసుకోకుండా కాపాడుకుంటే మన యొక్క జీవితానికి మనకు అంత మంచిది. లేకపోతే మన జీవితం, మన కుటుంబానికి ఎంతో భారభరితమైన జీవితం మనము తీసుకొని వచ్చి పెట్టే వారంగా ఉంటాం నా ప్రియమైన సహోదరి సోదరు. నా జీవితం వల్ల నా కుటుంబం ఎంత నరకయాతన అనుభవిస్తుందో ఒక్కసారి. నా పిల్లలు, నా తల్లి, నా భార్య ఎంతో నరకయాతన అనుభవిస్తూ, తల సైడ్ పట్టుకొని, ఒకరి కాళ్ళ సైడ్ పట్టుకొని ఎత్తుకొని తీసుకొని వెళ్ళి నీళ్లు పోయాలి, బాత్రూమ్ తీసేయాలి, యూరిన్ తీసేయాలి. నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. నేను చేసిన పొరపాటు వల్ల నా కుటుంబం నరకయాతన అనుభవిస్తుంది. నేను చేసిన పొరపాటు వల్ల నా కుటుంబం భారభరితమైన జీవితాన్ని అనుభవిస్తుంది. నిజంగా నా ప్రియమైన సహోదరి సోదరులారా,
నీవు చేస్తున్న పొరపాటు వల్ల నీ కుటుంబానికి భారభరితమైన జీవితం వస్తుంది. నీవు చేసిన పొరపాటు వల్ల నీ కుటుంబానికి నరకయాతన వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. పాపానికి, లోకానికి బానిసై బ్రతుకుతూ ఉన్నావేమో, ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. అయితే ఇంకా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఎప్పుడైతే కోమాలో నుండి బయటకొచ్చానో అప్పుడు ఇంకా నేను ఈ చేయి చూశాను, చేయలేదు. తర్వాత లేవలేకోకున్నాను. కాళ్ళు చూస్తే కాళ్ళు కదపలేకోకున్నాను. స్పర్శ లేదు కదా! కాళ్ళు కదపలేకోకున్నాను. తల కూడా చూస్తే తలకంతా కట్టుకట్టినారు. ఇంతలో కట్టుకట్టినారు. ఏందిరో నాయనా ఇట్ట అయిపోయినానని ఇంగా మాట్లాడడానికే సంవత్సరంన్నర మాటలు లేవు. గొంతులో పైపుండంగా మాటలు లేవు. అరుస్తా ఉన్నాను. అని అరుస్తా ఉన్నాను. అరుస్తా ఉంటే ఒక నర్సు, డాక్టర్ నా దగ్గరకొచ్చినారు. వస్తానే ఏమైందని కేకలేస్తా ఉన్నా, అరుస్తా ఉంటే మరి నర్సో, డాక్టరో తెలీదు గానీ ఒక దేవదూతలాగా నా దగ్గరకొచ్చి, నిజంగా నా ప్రియమైన సహోదరి, దేవుడే దేవదూత పంపించాడని నేను అనుకుంటూ ఉన్నాను. నీకు కరెంట్ షాక్ కొట్టింది. ఇప్పటికి 4 నెలలయింది. 4 నెలల నుంచి కోమాలోనే ఉన్నావు. ఇంకా నువ్వు బ్రతుకుతావని కూడా ఎవరు ఊహించలేదు. నువ్వు చచ్చిపోయావని చెప్పి అప్పుడే అనుకున్నారు. కానీ ఇంతకాలం దేవుడు నిన్ను బ్రతికించాడని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత భయంకరంగా ఏడుస్తూ వచ్చాను నా ప్రియమైన సహోదరి. నా భార్య, మా అమ్మ గూడా వచ్చారు. నన్ను ఎంతో ఓదారుస్తూ వచ్చారు. కానీ నేనెంతగా ఓదార్చినా గూడా అసలు నా పరిస్థితి, నేను బ్రతికేది ఇలాంటి పరిస్థితుల్లో ఏముంది, నాకెందుకు ఈ బ్రతుకొచ్చిందని ఏడుస్తూ ఎంతో ఘోరంగా రోదన చేస్తూ వచ్చాను. కొన్ని రోజులు రోదన చేసిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నన్ను హైదరాబాద్‌లో నుంచి ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తా ఉన్నారు. ఇంకొక హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమైందంటే ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేక ఊపిరి ఆగిపోయే పరిస్థితొచ్చింది. ఇప్పుడు నాకేదైనా ఆహారం పెట్టాలంటే కడుపులో ఇక్కడ పైప్ పెట్టి దాంట్లో అది పోసేవాళ్ళంట. ఏది మామూలుగా డ్రింక్స్ అవి జ్యూసు ఉంటాయి కదా! అవి పోసేవాళ్ళు. నేను ఊపిరి లేదు గదా! నేను కోమాలో ఉన్నాను. కడుపులో పైప్ పెట్టి దాంట్లో పోసేవాళ్ళు. అలాగా పోస్తూ ఉన్నప్పుడు ఆ పైపు గూడా బయటకొచ్చే పరిస్థితొస్తా ఉంది. ఊపిరి ఆడట్లేదు. ఇక చచ్చిపోతానేమో అన్నంత భయమేసి మా అమ్మ వాళ్ళైతే ఏడుస్తా ఉన్నారు నా ప్రియమైన సహోదరి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు క్షేమంగా తీసుకొని వెళ్ళాడు. ఆ డాక్టర్ అక్కడికెళ్ళిన తర్వాత ఆ పైపు కూడా సరిచేయడం జరుగుతూ వచ్చింది. తిరిగి మరి గొంతులో ఉన్న పైపు కూడా సంవత్సరంన్నర వరకు మాటలేవి లేవు మాట్లాడడానికి. మూగి సైగలే. అట్లా చేస్తున్న సమయంలో ఈ పైపు తీసేస్తూ వచ్చారు. దేవుని యొక్క కృప వల్ల నాకు మరలా మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. ఇక తర్వాత వాళ్ళు నన్ను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించడం జరుగుతూ వచ్చింది. ఇంటికి పంపించిన తర్వాత ఈ తల అప్పటికి ఇంకా పగలగొట్టలే. ఈ తల మాడిపోయింది. కన్నెగా ఎముక ఉండేది. దీని సర్జరీ కోసమని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కెళ్ళామండి. అక్కడికెళ్ళిన తర్వాత మా కాంట్రాక్టర్ పెట్టుకున్నాడండి పాపం డబ్బులు. నిజంగా ఆయన హృదయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే ఆయన అక్కడికెళ్ళిన తర్వాత మరి లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత న్యూరో సర్జన్ తీసుకొని వెళ్ళి ఈ డ్రిల్ మిషన్‌తో హోల్స్ పెట్టాడండి. నాకు అంటే తలకు కరెంట్ షాక్ కొట్టింది గదా! కరెంట్ షాక్ కొట్టడం వల్ల ఈ యొక్క ఎముక అన్నది చచ్చుబడిపోయింది. కన్నెగా నల్లగా అయిపోయింది. చచ్చుబడిపోయింది కాబట్టి మరి డాక్టరు ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకొని "అరె బాబు! నీకు ఒకవేళ ఎక్కడ నొప్పి అనిపిస్తదో అక్కడ చెప్పు. నేను ఆపేస్తానని" చెప్పాడు. సరే సార్ అని చెప్పి నేను ఓకే అన్నాను. డాక్టర్ నాకు డ్రిల్ మిషన్‌తో గోడకు బొక్కలు పెడతాం కదా! ఆ డ్రిల్ మిషన్‌తో హోల్స్ పెడుతూ మరి కటింగ్ బ్లేడ్‌తో విరిచేస్తా ఉన్నాడు. నాకు నొప్పి అనిపించిన చోట చెప్తూ ఉన్నాను. అక్కడ ఆపుతూ ఇంకా తర్వాత మిగతా సైడ్ అంతా తీసేస్తూ వచ్చాడు. నాతో మాట్లాడుకుంటూనే ఎట్లా జరిగిందిరా ఇట్లా అంటే ఇట్లా పని సార్ అని చెప్తూ ఉన్నాను. అయితే ఆయన ఆ ఎముకంతా విరిచేసిన తర్వాత షాక్ అయినాడు. అరే ఏందిరా బాబు ఇంత భయంకరంగా చీమ పట్టింది నీ తల అని చెప్పి షాక్ అయ్యి మరి ఆయన ఫోటో తీసి చూయించాడు నాకు. ఫోటో తీసి చూచి నేను భయపడినాను. అంత పచ్చగా అయిపోయింది నా మెదడంతా. ఆయన అన్నాడు డాక్టరు, "ఒరేయ్ బాబు ఇంత చీమ పట్టింది ఖచ్చితంగా నువ్వు పిచ్చోని కావాల్సింది కానీ నువ్వెందుకు పిచ్చోని కావాలి నాకే అర్థం కావట్లేదు" అన్నాడు. నేను అనుకున్నాను దేవుని యొక్క ప్రేమ నన్ను పిచ్చోని కాకోకుండా కాపాడింది అని చెప్పి. నిజంగా ఆ రోజు పిచ్చోడినైంటే కూడా పశ్చాత్తాపపడడానికి అవకాశమే లేదు కదా! పిచ్చోళ్ళు పశ్చాత్తాపపడతారా? వాళ్ళకి జ్ఞానం ఉండదు కదా! దేవుని ప్రేమను మర్చిపోయేవాడిని, దేవుడినే మర్చిపోయేవాడిని కన్నెగా. కానీ దేవుడు పిచ్చోడిని కాకోకుండా కాపాడాడు. ఆ రోజు కరెంట్ షాక్ వల్ల ప్రాణం పోయినా, హార్ట్ బీట్ ఆగిపోయినా కూడా దేవుడు నన్ను సజీవంగా
బ్రతికిస్తూ వచ్చాడు నా ప్రియమైన సహోదరి సోదరులు. అది కేవలం పశ్చాత్తాపడ్డానికి ఒక అవకాశం ఇస్తూ వచ్చాడు దేవుడు. ఆ డాక్టర్ అన్నాడు, మా అమ్మతో అన్నాడంట అప్పుడు, ఈ పిల్లోడు ఇంకా ఆల్రెడీ అంతా బ్రెయిన్ కూడా చీమ పట్టేసింది, ఆ తల కూడా అంతా మాడిపోయింది కన్నగా 3, 4 నెలల కంటే ఎక్కువ బ్రతకడా. ఎప్పుడు 2018 జనవరిలో 2018 జనవరిలో 2, 3 నెలల కంటే ఎక్కువ బతకడు ఈ పిల్లోడు, ఇంక ఇంటికి తీసుకొని వెళ్ళండి అని అన్నాడంట. సరే అని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకురావడానికి కాదు కానీ అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఆ ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటకి ఎక్కడో హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటే ఆ హాస్పిటల్ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. హాస్పిటల్ తీసుకొని వెళ్తూ ఉంటే ఏమైంది అని అంటే స్ట్రక్చర్ ఉంటుంది కదా, మామూలుగా నన్ను దొబ్బుకొని పోతూ ఉంటారు కదా, ఆ స్ట్రక్చర్లో నుంచి కింద పన్నాను. ఎక్కడ సైడ్ ఆపరేషన్ చేశాడో ఇటు సైడే కింద పన్నాను. స్ట్రక్చర్ మీద నుంచి కింద పడేసరికి నా మెదడంతా కదిలింది. నా మెదడంతా కదిలేసరికి నా ప్రియమైన సహోదరి ఫిట్స్ వచ్చేసాయి. ఇంకా పిచ్చిలేసినట్టు ఇంకా పిచ్చిలేసింది. ఇంకా అప్పట్లో పిచ్చిలేసింది. ఇంకా మా అమ్మనంట మూతి బరుకుతూ ఉన్నానంట, భయంకరంగా అరుస్తూ ఉన్నానంట, వ్యా వ్యా అని అరుస్తూ ఉంటే మా అమ్మ ఇంకా భయపడిపోయి, మా అమ్మ నా భార్య వాళ్ళమ్మ మా అమ్మ నా దగ్గర ఉన్నారు. నా భార్య వాళ్ళ అమ్మతో, అమ్మ ఇంకా ఈ పిల్లోని పని అయిపోయింది, ఇంకా చచ్చిపోతాడు, పిచ్చిలేసింది, ఇంకా ఇంటికి తీసుకొని పోదాం, పెళ్ళాం పిల్లలు నాన్న చూస్తారు, పెళ్ళాం పిల్లలు వీడినన్నా చూస్తారు అని చెప్పి మాట్లాడుకున్నారు. పేనంగా తీసుకొని పోయే పరిస్థితి మళ్ళీ ఒకసారి హాస్పిటల్లో అదే ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్ దగ్గరికే తీసుకొని వెళ్తే ఆయన ఏదో కొంచెం మరి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కొంచెం మరలా అది మెదడు కొంచెం సరిచేసే ప్రయత్నం చేస్తూ వచ్చాడంట. దేవుని యొక్క కృప వల్ల నాకు 2 డేస్ తర్వాత మరలా 2 డేస్ తర్వాత మెలకు వచ్చింది. మెలకు వస్తే నేను అడుగుతా ఉన్నాను, అమ్మ నేను ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటకు వచ్చాను కదా, ఇక్కడ వెళ్తూ ఉన్నాం కదా, అక్కడికి వెళ్ళకోకుండా మళ్ళీ ఈడ రూమ్లో ఉన్నామేందమ్మా అని అంటే, ఇట్లా పని అయినా ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పి మా అమ్మ వాళ్ళు చెప్తుంటే నేను భయపడ్డాను. నిజంగా నా ప్రియమైన సహోదరి ఎన్ని గండాలు కదా, చూస్తూ ఉంటేనే భయంకరమైన పరిస్థితి. అలాంటిది అలాగా స్ట్రక్చర్ మీద నుంచి అది ఓపెన్లో ఉంది తలకాయ, ఆపరేషన్ చేసినారు అప్పుడే, ఓపెన్లో ఉంది తలకాయ, ఇదంతా బ్రెయిన్ కనపడుతుంది బయటికి, అటు సైడే కింద పన్నాను. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క కృప వల్ల మరలా నేను బాగవడం, పిచ్చోని కాకోకుండా దేవుడు కాపాడడం, ఫిట్స్ భయంకరమైన ఫిట్స్ వచ్చాయి, వాయిలేసింది, ఇక తాళాలు పెట్టి ఏదో చేశారు పాపం, తనకలా అన్నారు, ఇబ్బంది పడినారు, కానీ దేవుని యొక్క కృప మరలా నన్ను కాపాడుతూ వచ్చింది. అయితే ఇంకా డాక్టర్లు భయపడినారు నా పరిస్థితి చూసి, ఇంకా డిశ్చార్జ్ చేసేసినారు. ఇంటికి వచ్చినాం. ఇంటికి వస్తే ఇంటికి వచ్చినాక ఇంకా బ్రెయిన్ ఓపెన్లో ఉంది. ఇంకా తలకు అప్పటికి ఆపరేషన్ చేయలే, కింద కాలు చర్మం తీసి పైన కప్పట్లే, ఓపెన్లో ఉంది, తలకు కట్లు కట్టుకోవాలా. ఇంకా డాక్టర్ల దగ్గరికి ఎవరికి వెళ్ళడానికి మా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇంకా మా అమ్మనే నాకు తలకు NS వాటర్తో నా బ్రెయిన్ కడిగి ఇంకా కట్లు కట్టేది. దాదాపు 3-4 నెలలు, 4-5 నెలలు పైనే నా యొక్క తల ఓపెన్లో ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఓపెన్లో ఉంటే ఎంత దుమ్ము పోయేది, గాలి పోయేది నా మెదడుకు, అంత దుమ్ము అంత గాలి పోయినా కూడా నేను పిచ్చోని కావట్లేదంటే దేవుని యొక్క కృప అంటారా, దేవుని యొక్క ప్రేమ అంటారా, కాదంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. బ్రెయిన్ ఓపెన్లో ఉందండి, కాటన్తో, అది కాటన్కి కూడా ఎంత ఆపుతుందండి, దానికి బొర్రలు ఉంటాయి కదా కాటన్కి, ఆ కాటన్ కూడా చుట్టి అట్లా కట్టేది. మా అమ్మకేం డాక్టర్ కాదు కదా, ఆమెకేం పెద్ద తెలిసేది కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క కృప నన్ను కాపాడుతూ వచ్చింది. అయితే ఒకసారి మళ్ళీ కర్నూలుకు హాస్పిటల్కి వేసుకొని వస్తూ వచ్చారు ఈ తలకు కప్పి వేయడానికి. అది గుంటూరులో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే చేయలేమన్నారు. అక్కడ తర్వాత ఇంకక్కడికి వెళ్ళినా వేరే హాస్పిటల్లో చేయలేమన్నారు. కర్నూలుకి వచ్చేసరికి అక్కడ పార్వతి మేడం అని ఆమె ప్లాస్టిక్ సర్జన్, ఆ మేడం దగ్గరికి వెళ్తే నేను చేస్తాను, కానీ నేను గ్యారంటీ చెప్పను, చచ్చిపోతాడేమో తెలియదు, నాకు తెలీదు, చచ్చిపోతే నేనేం చేయలేను, ఒకవేళ చేస్తాను 90% నేను చెప్పలేనని చెప్పింది. ఒకవేళ ఇంకా బ్రతికితే బ్రతకని, చచ్చితే చావని అని చెప్పి మా అమ్మ వాళ్ళందరూ కూడా సైన్ చేయడం జరిగింది. అయితే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్ళారు. ఆపరేషన్ చేస్తున్నారు, కింద కాలుది చర్మం తీసి పైన కప్పెడుతూ ఉన్నప్పుడు మధ్యలో బ్లడ్ అయిపోయింది.
బ్లడ్ అయిపోయింది. బ్లడ్ అయిపోతే నిజంగా నా ప్రియమైన సహోదరి ఒకవేళ ఒక 20 మినిట్స్ బిలో నాకు గిన బ్లడ్ దొరకకపోయుంటే నాకు బ్లడ్ గ్రూపు అప్పుడు గూడా పరిస్థితి ఏమయ్యేదో తెలీదు. అలాగా కానీ దేవుడు మరలా బ్లడ్ సమకూర్చడం జరుగుతూ వచ్చింది. తర్వాత ఒక 2 డేస్, 1 ½ డే తర్వాత నాకు మత్తు ఇంజెక్షన్ కోలుకున్నాను. తలకు కట్టు కట్టినారు. మేడం ఆపరేషన్ చేసిన మేడం నా దగ్గరకొచ్చింది. ఆపరేషన్ చేసిన మేడం నా దగ్గరకొచ్చి, "నీ పేరేంటి బాబు" అని అడిగింది. అంటే నా ఆపరేషన్ తలకి ఆపరేషన్ గదా! అంటే ఏమన్నా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యుంటదేమో అని జెప్పి, "నీ పేరేంటి బాబు" అనంటే, "నా పేరు నాగన్న మేడం. నా పేరు అంటే నీ పిల్లల పేర్లేంటి? నీ భార్య పేరేంటి? మీ అమ్మ పేరేంటి?" అన్నీ అడిగింది. అన్నీ జెప్పాను. "మేడం నాకేం కాలేదు మేడం. బాగున్నాను మేడం" అన్నాను. ఆమె కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మంచిదేలే అని. అట్లా తర్వాత మరలా నా యొక్క జీవితంలో నా ప్రేమైన సహోదరి, సహోదరులారా ఇంకా ఆపరేషన్ చేసిన తర్వాత ఇంటికొచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత ఆపరేషన్‌కి పోయినప్పుడు చూడండి నిజంగా ఎలాంటి పరిస్థితి ఎదురైందో, ఈ తల ఆపరేషన్‌కి పోయిన తర్వాత ఇక తీసుకొని వెళ్ళాము. ఆ హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. ఆపరేషన్ చేయకముందు ఒక వారం అబ్జర్వేషన్‌లో పెడతారు గదా! ఈ వారం రోజులు ఏమైంది అనంటే, నిజంగా నా జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని దేవుని ద్వారా చూస్తూ వచ్చాను. ఈ వారం రోజులు నా దగ్గర తినడానికి గూడా సరిగ్గా తిండి లేదు. ఆ! అసలు టిఫిన్ తెచ్చుకోవాలా? ఏదైనా తెచ్చుకొని తినడానికి ఆహారం కావాలి గదా! హాస్పిటల్ వాళ్ళేం భోజనాలేం పెట్టరు గదా మనకు. అయితే అక్కడ మరి డబ్బులు లేవు. తెచ్చుకోవడానికి మా బాబాయికి ఫోను జేశాను. బాబాయ్ ఇట్లా ఒక 500 ఉంటే పంపించు బాబాయ్. నా దగ్గర ఏం లేదు తినడానికి అనంటే, మా బాబాయ్ అన్నాడు, మీ అమ్మని తల తీసుకొని కిందికెళ్ళి అడకొచ్చుకోమనన్నాడు. నేనైతే భయంకరంగా ఏడుస్తూ వచ్చాను. ఏంది ప్రభా నన్నెందుకు బ్రతికించావు? ఇలాంటి పరిస్థితి నాకెందుకిచ్చావు నిజంగా? అది నాన్న చచ్చిపోయుంటే బావుండేది గదా! అని చెప్పి ఏడుస్తూ వచ్చాను. కానీ, దేవుని యొక్క ప్రేమ నా ప్రియమైన సహోదరి, సహోదరులారా అది నాన్న నేను చూస్తూ వచ్చాను. నేను ఎవ్వరో తెలీదు. వాళ్ళని ఎప్పుడు నేను చూసలేను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యక్తి వచ్చి ఇక్కడ నాగన్న పోవాలనే వ్యక్తి ఎవరున్నారు అని చెప్పి అడిగి నా దగ్గరకొచ్చి ఒక 100, 200 అట్లా నాకు సహాయం చేసి వెళ్ళేవాళ్ళు. ఇలాగే ఆ వారమంతా కూడా నా యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రేమను నేను చూడడం జరుగుతూ వచ్చింది నా ప్రియమైన సహోదరి, సహోదరులారా. అటు తర్వాత మరి ఆపరేషన్ అయిన తర్వాత, తల ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికి రావడం జరుగుతూ వచ్చింది. ఇంటికొచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇంక ఇలాగే మంచంలోనే తల కట్లన్నీ మరి ఈ గాయాలన్నీ మానిపోతూ వచ్చాయి. మానిపోయిన తర్వాత ఒక 5, 6 నెలలు ఇలాగే ఉన్నాను. ఏడుస్తూ భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. ఇక ఏముంది మంచంలో ఉంటే అసల ఏం దిక్కుతోచని పరిస్థితి. ఇంక దిక్కుతోచని పరిస్థితిలో ఏడుస్తూ ఉన్నాను భయంకరంగా. ఇక చచ్చిపోవాలనుకున్నానండి. స్లీపింగ్ టాబ్లెట్స్ తెచ్చుకున్నాను. అప్పుడే ఇంకా అవి మింగుదామా అని అనుకుంటూ ఉన్నప్పుడే మా అమ్మ వచ్చి "ఏంటివిరా అవంటే" "ఏం కాదులే ఉత్త టాబ్లెట్లు" అన్నాను. తర్వాత వేరొకరిని మా ఫ్రెండ్ ఒకరిని తోలుకొచ్చింది. "ఏంటివిరా అవంటే" "స్లీపింగ్ టాబ్లెట్స్" అంటే అవి తీసి పక్కకు పారేస్తూ వచ్చారు. ఇక తర్వాత కొన్ని రోజులు అలాగే ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ భయంకరంగా రోదిస్తూ ఉన్నాను. ఎందుకు బతికినానా? నేనెందుకు నాకు అర్థం కాని పరిస్థితి. ఇంక మళ్ళా మా నల్లగా అయిపోయింది ఫేస్ అంతా. భయంకరంగా మరణ పడకకి వ చాలా వీక్ అయిపోయినాను. అలాంటి పరిస్థితుల్లో ఫోటో కూడా పెడతాను ఒకసారి చూడండి. అలాంటి పరిస్థితిలో ఉన్నాను. అలాంటి పరిస్థితిలో మరి ఇక బక్కగయిపోయి మరణ పడకకు చేరుకున్న పరిస్థితిలో ఒక దైవ సేవకుడు నా దగ్గరకొచ్చాడండి. ఆయన పేరు జోయల్ అంకుల్. ఆయన నా దగ్గరకొచ్చి ఆయన ఫేస్ ఎప్పుడు చూడలేదు నేను. బాగున్నప్పుడు చాలా ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేశాను. చాలా ప్రాంతాల్లోకి వెళ్ళాను గానీ, ఎప్పుడూ ఆయన ఫేస్ చూసలేను నేను. కానీ దేవుడు ఆయనను తోలుకొని వచ్చాడు నా దగ్గరికి. ఆయనను తోలుకొనొచ్చి ఆయన నాతో అన్నాడు, "నిన్ను దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుని పరిచర్య నువ్వు చేయాలని దేవుడు నిన్ను బ్రతికించాడు. ఆన్‌లైన్ ద్వారా దేవుడు నిన్ను పరిచర్య చేయమంటున్నాడు" అని చెప్పి ఆ దైవజనుడు నాకు చెప్పడం జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే ఆయన చెబుతూ వచ్చి నాకు ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోతూ వచ్చాడో, నిజంగా నాలో ఒక కొత్త ఆనందం స్టార్ట్ అయింది. ఒక కొత్త సంతోషం స్టార్ట్ అయింది. నిజంగా ఇలాంటి పరిస్థితిలో గూడా నేను పరిచర్య చేయొచ్చా? ఇలాంటి పరిస్థితుల్లో నేను వాక్యం చెప్పొచ్చా? అందుకేనా దేవుడు నాకు జ్ఞానం చెడిపోకోకుండా కాపాడింది. అందుకేనా దేవుడు నాకు ప్రాణం పోకోకుండా కాపాడింది. అందుకేనా దేవుడు నన్ను బతికించింది అని పశ్చాత్తాపడినాను ప్రభు సన్నిధిలో. ప్రభువా నన్ను క్షమించు నాయనా. నిజంగా నేను నీ కృపను దూరం చేసుకున్నాను నాయనా. నిజంగా నీ కాపుదలను దూరం చేసుకున్నాను నాయనా. ఏడ్చి ప్రార్థన చేసి మొరపెట్టి ప్రభు సన్నిధిలో నాకు వచ్చి రాని నిజంగా అంతకుముందు నాకు యూట్యూబ్ అంటే ఏంటిదో ఫేస్‌బుక్‌లో అప్పుడప్పుడు ఏవో ఫోటోస్ అవి ఇవి అప్‌లోడ్ చేసేవాడిని బాగున్నప్పుడు. కానీ
యూట్యూబ్ అంటే నాకు పెద్దగా ఐడియా లేదు. ఊక వీడియోలు తీసాను. కానీ కామెంట్స్ ఎక్కడ పెట్టాలో కూడా తెలియని పరిస్థితి అప్పట్లో. ఒక సహోదరుని మామూలుగా తెలిసిన సహోదరుని అప్రోచ్ కావడం జరిగింది. ఆ సహోదరుడు నాకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఆ యూట్యూబ్ ఛానల్‌లో చిన్నగా నా ఫస్ట్ వీడియో చూడండి ఒకసారి. ఎంత బలహీనంగా ఉన్నానో మీకే అర్థమవుతుంది. సో, లాస్ట్‌కి పోయి వీడియో నా ఛానల్ లాస్ట్‌లో ఒక 6 ఇయర్స్ బ్యాక్, 7 ఇయర్స్ బ్యాక్ అప్‌లోడ్ చేసిన వీడియో ఉంటది. ఆ వీడియో చూడండి. చాలా బలహీన పరిస్థితిలో, మాట్లాడలేని పరిస్థితుల్లో, నా మాటలు కూడా సరిగ్గా రాకోకున్న పరిస్థితిలో ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో చిన్నగా దేవుని వాక్యం చెప్పడం మొదలుపెడుతూ వచ్చాను. సంతోషంతో దేవుడు నా యొక్క హృదయాన్ని మారుస్తూ వచ్చాడు. సంతోషంతో నేను దేవుని సన్నిధిలో ఇలాగున్నా కూడా దేవుడు నాతో ఉన్నాడన్న ఆనందంతో బ్రతుకుతూ వచ్చాను కొన్ని రోజులు. అయితే అలాంటి పరిస్థితుల్లో సాగుతున్న నా జీవితము ఇక కొన్ని రోజులకు ఏమైతూ వచ్చిందంటే, యూరిన్ పైప్ నా కడుపులో ఉంటది గదా! నాకు స్పర్శ లేదు గదా! ఇక్కడ నుంచి వెన్నెముక విరిగిన దగ్గర నుంచి కిందకి. ఈ యూరిన్ పైపు లోపల స్టోన్ ఫార్మ్ అయ్యి యూరిన్ బ్లాడర్‌లో స్టోన్ ఫార్మ్ అయ్యి యూరిన్ పైప్ నుంచి నాకు యూరిన్ బయటికి రాకోకుంది. కడుపు ఉబ్బురుతుంది. ఎంతో భయంకరమైన పెయిన్ వస్తుంది. అటు తిరగలేకోకున్నా, ఇటు తిరగలేకోకున్నాను. ఆయాసం వస్తుంది. అప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి డాక్టర్ ఏమన్నాడంటే, "నీ కడుపులో స్టోన్ ఉంది. ఆ స్టోన్ తీసేయాలని" అన్నాడు. వాయబ్బా! స్టోన్ అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాలన్నాడు. ఆపరేషన్ చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవు సార్ అంటే అని అంటున్నాను గానీ, సర్లే ఆపరేషన్ ఖచ్చితంగా చేసుకోవాలని. పెయిన్ ఎక్కువైపోయింది. ఇంకా ఆయాసం వస్తుంది. పరిస్థితి చేదాటిపోయింది. ఇక సరే అని చెప్పి ఆపరేషన్ చేయండి సార్ అన్నాను. ఆపరేషన్‌కు ఒక 20,000 ఉంటే తెచ్చుకున్నాము. అయి ఆపరేషన్ ఖర్చులకు, మెడిసిన్‌కు, దానిలకు దీనిలకు అన్నిటికి అయిపోయినాయి. ఆపరేషన్ గూడా అయిపోయింది దేవుని యొక్క కృప వల్ల. ఆపరేషన్ చేసేటప్పుడు గూడా ఆ డాక్టర్‌కు మరి ఏంటి ఈ పరిస్థితి ఇలాగయిందంటే, ఆయన ఆపరేషన్ చేస్తా ఉన్నాడు. ఆపరేషన్ చేసేటప్పుడు జస్ట్ నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు కానీ, కింది వరకే మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. మెలకువలోనే ఉన్నాను. మాట్లాడుతూ ఆయనకు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వచ్చాను. దేవుని యొక్క నా జీవితంలో దేవుడు చేసిన మేలు చెప్తూ వచ్చాను. అయితే మరి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంక నా దగ్గర డబ్బులు లేవు కట్టనీకే. 75,000 బిల్ అయిందన్నాడు. 75,000 బిల్ అయిందంటే నా దగ్గర డబ్బులు లేవు. ఇక డబ్బులు లేవంటే ఇంక నేనేం చేస్తున్నాను, రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. చాలా మందిని అడిగాము. ఎక్కడ డబ్బులు ఇలాంటి వానికి ఎవరిస్తాడండి? అప్పడిగితే కూడా ఓ 10,000 కూడా ఇయ్యడు. ఒక 500 ఇయ్యర్రా బాబు అంటే, నేను బాగున్నప్పుడు మా బంధువులు ఒక ఆయనని ఒక 500 అప్పుడు చెప్పాను కదా! కడుపులో తాగి చిల్లులు పడిన పరిస్థితి వచ్చినప్పుడు. అప్పుడు మెడిసిన్ కొనుక్కోవడానికి డబ్బు లేకపోతే మా మామని ఒక ఆయనని, "మా మామ ఒక 500 ఇయ్యి మామ డబ్బులు మళ్ళీ ఇస్తానని" అంటే ఆయన అన్నాడు, "నువ్వు చచ్చిపోతే ఎవడిస్తాడు డబ్బులన్నాడు." ఇగ నేనింక ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలే. సర్లే అని చెప్పి వెనక్కొచ్చేసా. ఆటి తర్వాత ఇప్పుడు గూడా ఇంగ డబ్బులు అడిగితే నేను ఆల్రెడీ మంచంలో పడినాను. ఇంగ డబ్బులు ఎవరు ఇవ్వలే. అలాంటి పరిస్థితుల్లో ఏడిసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఉదయం అయింది. బిల్ కట్టి మేము డిశ్చార్జ్ కావాల. బిల్ కట్టి డిశ్చార్జ్ కావాల్సిన పరిస్థితిలో మరి సారొచ్చినాడు, డాక్టరొచ్చినాడు నా దగ్గరికి. డాక్టరొస్తే, "సార్ ఈరోజు బిల్లు కట్టలేము సార్. ఒక రోజు టైం ఇవ్వండి సార్. ఒకవేళ డబ్బులు అరేంజ్ చేసుకుంటాం సార్" అంటే ఆయనన్నాడు, "నువ్వేం బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. డిశ్చార్జ్ అయిపో" అనన్నాడు. అంటే ఏంటి సార్ అంటే, "రాత్రి దేవుడు నాకొక దర్శనమిచ్చి నీ డబ్బులు కట్టేశానని చెప్పాడు" అని చెప్పాడు. నిజంగా నా ప్రియమైన సహోదరులు, నా సంతోషానికి అవధులు లేవు. దేవుని పరిచర్యలో ఉంటే దేవుడు ఎలాంటి ప్రేమ చూపిస్తాడని చెప్పడానికి ఒక నిదర్శనంగా దేవుడు నా జీవితంలో ఒక ఆశ్చర్యాన్ని చేస్తూ వచ్చాడు. అయితే ఇంకా అక్కడ ఉన్న ఆ డాక్టర్ చెప్పిన ఆ మాటలకు ఆశ్చర్యపోతూ వచ్చాను. ఏమన్నాడు? రాత్రి దేవుడు ఒక దర్శన రూపంలో నాగనపాల డబ్బులు నేను కట్టేశానని చెప్పడం జరుగుతూ వచ్చింది. నిజంగా నా ప్రియమైన సోదరులు. ఎంత అద్భుతం కదా! ఎంత ఆశ్చర్యం కదా! అలాంటి పరిస్థితి నేను పొందుకున్న తర్వాత సంతోషంతో ప్రభువుని ఆరాధిస్తూ వచ్చాను. సంతోషంతో ప్రభువుని కొనియాడుతూ వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో భయంకరమైన శ్రమలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, అనారోగ్యాలు ఎన్నొచ్చినా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువే నా జీవితంలో మేలు చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా. నిజంగా నా పరిస్థితులు ఏమైనా, నా స్థితిగతులు మారకున్నా, నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నా ప్రభువుని ఆరాధించి మహిమపరుస్తానని చెప్తూ ఉన్నాను. కానీ అన్నీ బాగున్న నీవు మాత్రం చిన్న సమస్యలొచ్చేసరికి,
చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేసరికి, చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చేసరికి ప్రభువును ప్రశ్నించి, ప్రభు పైన విశ్వాసం ఉంచలేక, ప్రభు పైన నిరీక్షణ ఉంచలేక దేవునికి దూరం అయ్యే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. నిజంగా ఈ దినాన నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అనంటే, ఈ లోకానికి విశ్వాసి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత విశ్వాసి ఈ లోకానికి పాపానికి దాసుడై బానిసై బ్రతికితే విశ్వాసి యొక్క జీవితాన్ని శత్రువైన సాతాను ఏ విధంగా పతనావస్థలోనికి తీసుకొని వెళ్తాడు అని చెప్పి చూపించడానికి దేవుడు నా జీవితాన్ని సజీవంగా మీ ముందు కళ్ళ ముందు ఉంచాడు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని, ఇప్పటికైనా మీ జీవితాలు మార్చుకొని, ఈ లోకానికి పాపానికి బానిసలై బ్రతకకోకుండా దేవుని నామ మహిమార్థమై మీ జీవితాలు ఉంచుకోవడానికి, దేవుని కాపుదల మీకు తోడుగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే శత్రువైన సాతాను గర్జించు సింహం వలె మీ పక్కనే ఉన్నాడు. ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని నా ప్రియమైన సహోదరి సోదరులారా. కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి ఉండండి. లేదనంటే మీ జీవితం కూడా నాలాగా నా జీవితం ఎలాగైతే నా కుటుంబానికి భారభరితమైన జీవితంగా మార్చబడుతూ వచ్చిందో, ఈరోజు నేను సంతోషంగా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను. దేవుడు నాకు పాప క్షమాపణ ఇచ్చాడు పశ్చాత్తాపడితే. కానీ కోల్పోయిన జీవితాన్ని నేను తిరిగి తెచ్చుకోగలనా? కోల్పోయిన శరీర భాగాల్ని తిరిగి తెచ్చుకోగలనా? బాగు చేసుకోగలనా? దీనివల్ల ఎంత ఎఫెక్టు? ఒక్కొక్కసారి ఫిట్స్ వస్తాయి. ఇప్పుడు కూడా చెవిలో భయంకరమైన సౌండ్ వస్తూ ఉంది. ఫిట్స్ వస్తాయి. ఎంతో భయంకరమైన తలనొప్పి వస్తూ ఉంటుంది తల ఆపరేషన్ అయిన దగ్గర. యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది. యూరిన్లో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మోషన్ సరిగా రాదు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎంతో భయంకరమైన ఇబ్బందే కదా. ఇలాంటి పరిస్థితులన్నీ రాకూడదు అని అంటే ఈ లోకానికి పాపానికి దాసులు కాకోకుండా దేవుని నామ మహిమార్థమై దేవుని యొక్క సన్నిధిలో భయపడుతూ ఈ లోకాన్ని పాపాన్ని పెంటగా ఎంచుకొని జీవించేవారుగా మీ యొక్క జీవితాల్లో మీరు ఉండాలని చెప్పి దేవుడు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి వారిగా ఉండకపోతే మీ యొక్క జీవితం కూడా మీ కుటుంబానికి భారభరితమైన జీవితంగా మార్చబడుతుంది నా ప్రియమైన సహోదరి సోదరులు. కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి ఉండండి. మీ యొక్క జీవితాన్ని మార్చుకొని ఇప్పటికైనా జాగ్రత్త కలిగి ఉండేవారుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దయచేసి నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇంకా బలమైన దేవుని పరిచర్య చేయలాగున, అనేకులను ఆధ్యాత్మికంగా నడిపించలాగున దయచేసి నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. అనేక మందికి ఈ విషయాన్ని తెలియజేయండి. అనేకులు వారి యొక్క జీవితాలను సాతాను చేతిలో పడవేసుకుని మరి ఎంతో భయంకరమైన పరిస్థితి తెచ్చుకోకుండా, వారి యొక్క జీవితాల్లో దేవుని కాపుదలను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడులాగున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.